సో ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు ఎలా కనిపిస్తుందో, చాలా ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. సో మనం అలా వచ్చాము, పైన వెళ్ళి కిందనైతే చూద్దాము ఎలా ఉందో. ఇక్కడ చాలా గేట్స్ అయితే ఉన్నాయి, ఒకటే అని కాదు. ఇదొక గేటు. చాలామంది వేరే కంట్రీ నుంచి కూడా వచ్చి ఉన్నారు వీళ్ళంతా అనుకుంటా. చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి, భలే కనబడుతుంది ఈ ప్లేస్ నుంచి మాత్రం. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే రాజస్థాన్లోని జైపూర్లో అయితే ఉన్నాను అనమాట. జైపూర్లోని అమీర్ ఫోర్ట్ అయితే నేను వచ్చాను. సో అదే ఎక్స్ప్లోర్ అయితే ఈరోజు చేశాను అనమాట. సో ప్లేస్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. సో నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రం నేను వీడియోలో అయితే చెప్పబోతున్నా. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. సో ప్లీజ్ పూర్తిగా అయితే వీడియో అయితే చూడండి. సో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇదే అమీర్ ఫోర్ట్ అనమాట. సో ఇప్పుడే మనం ఇక్కడైతే వెళ్ళబోతున్నాము. సో మీరు కోట అయితే చూడొచ్చు ఎలా ఉందో, చాలా పెద్దగా అయితే ఉంది. సో అక్కడ వెళ్ళాక ప్లేస్ అయితే మాత్రం చాలా బాగా అయితే కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ కింద కనిపిస్తున్న సరస్సు పేరు మౌటా. ఇది వర్షం పడినప్పుడు మాత్రమే వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అయి ఉంటుందంట. ఈ వాటర్ అంతా కుంకుమ పువ్వుల తోట కోసమే ఉపయోగించేవారంట. మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ పావురాలు చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. పావురాలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ చాలా ఎక్కువ అయితే ఉన్నాయి పావురాలు. అక్కడ కూడా చాలా మెట్లు అయితే ఉన్నాయి. సో దగ్గరికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను, వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, ఇక్కడ రోడ్లు అయితే ఏనుగులు అయితే కనిపిస్తున్నాయి, 2 ఏనుగులు అయితే. ఇప్పుడైతే మేము బస్సు నుంచి దిగామన్నమాట. అండ్ ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. సో గేట్ అయితే చూపిస్తే ఎలా ఉందో. సో మీరు చూడొచ్చు, గేట్ అయితే ఇదే అనమాట, ఎంట్రీ గేట్ అయితే ఇలా ఉంది ఎంట్రీ గేట్ అయితే. సో అదే ఫోర్ట్ అనమాట. అలాగే ఇక్కడ పావురాలకి ఇక్కడ ఫుడ్ అయితే పెడుతున్నారు, చూడొచ్చు అక్కడ ఫుడ్ అయితే పెడుతున్నారు. కిतना 20 రూపాయ. సో నేనైతే ఒకటి తీసుకుంటున్నాను 20 రూపాయలకి. పావురాలకి అయితే ఇప్పుడు నేను ఫుడ్ అయితే పెట్టబోతున్నాను అనమాట. పెట్టబోతున్నా, మీరు చూడొచ్చు. ఓకే, మొత్తానికి పావురాలకి అయితే నేను తిండి అయితే పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. సో మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ మొత్తం పావురాలే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి, ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇది ప్లేస్ అయితే. ఇప్పుడే మనం లోపలైతే వచ్చామన్నమాట. ఇప్పుడు ఇది ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది, చూడండి. ఇక్కడైతే వచ్చాము ఇప్పుడు. ఇక్కడ ఒక్కటి కూడా 10 రూపాయలు లేవన్నమాట, 30 రూపాయలు స్టార్టింగ్ అయితే ఉంది ప్రైస్ అనేది. ఇక్కడ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి మనకి ఇంకా మెట్లు అనేవి స్టార్ట్ అవుతాయి, స్టెప్స్ ఇక్కడ నుంచి మెట్లు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ప్లేస్ అయితే చూపించబోతున్నా, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం 800 మెట్లు అయితే ఉంటాయి. సో ఇది ప్లేస్ అయితే. సో అటు చూడొచ్చు, ఇక్కడ 2 మేకలు అయితే ఉన్నాయి, చూడండి. సో మన వాళ్ళంతా ముందుగా అలా వెళ్తున్నారు, చూడండి. ప్లేస్ అయితే ఎలా ఉందో, చాలా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇది ప్లేస్ అయితే చూడొచ్చు మీరు. ఇది ఓవరాల్గా ప్లేస్ అయితే ఇది అనమాట. సో ఆ కొండ పైన కూడా చాలా మెట్లు అయితే ఉన్నాయి అనమాట. సో ఈ కొండలో కూడా చాలా మెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాం. సో మెట్లు కూడా నిజంగా రాళ్ళతోనే ఉన్నాయి, రాళ్ళతోనే చేసి ఉన్నారు ఈ మెట్లు అనేవి. అసలు సిమెంట్ అతుకు అనేది లేదు, ముందు ఎలా ఉందో సో అలానే ఉందనుకుంటా. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని రాసి ఉందనుకుంటా, చూడండి. ఇవన్నీ డీటెయిల్స్ అనమాట, అంటే ఇక్కడ సంబంధించిన రాసి ఉన్నాయి. సో ఇది ప్లేస్ అయితే. సో అటుపక్క పెద్ద సిటీ ఉందనుకుంటా. ఫ్రెండ్స్, అటువైపు కనిపిస్తున్నది ఓల్డ్ జైపూర్ సిటీ. ఇక ఇదే మౌటా లేక్. ఇది వర్షం పడుతున్నప్పుడు, అంటే వర్షాకాలంలో ఇది చాలా అందంగా కనిపిస్తుందంట. ఇప్పుడైతే మనం ఈ లోపలైతే వెళ్ళబోతున్నాము. చూడండి పవర్ అయితే ఎలా ఎగిరియో, చాలా మంచిగా ఎగిరాయి అనమాట. ఇది ఈ లోపలైతే మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడే మనం ఎంటర్ అయితే అయ్యాం గేట్కి అయితే. చూడండి ఫోటో అయితే ఎలా ఉందో, భలే కనబడుతుంది ఫోటో అయితే. చూడండి ఎక్సలెంట్ కనిపిస్తుంది, చూడొచ్చు ఎలా ఉందో. ఇలా చూద్దాం ప్లేస్ అయితే, చూడండి అటు ఎలా ఉందన్నమాట. అలాగే ఇటువైపు అయితే ఇలా ఉంది, పవర్లకి అలా ఎగురుతున్నాయి.
ఇప్పుడైతే మనం ఫోర్త్గా అయితే వచ్చాం. చూడండి మనలంతా ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా చూడండి ఎలా ఉందో, ఎక్సలెంట్ ఉంది అసలు ప్లేస్ మాత్రం. చూస్తే ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది ఈ ప్లేస్కి. నాకైతే నిజంగా ఆయాసం అయితే వచ్చేసింది. సో అసలైతే ఎక్కలేకపోతున్నా, చాలా పెద్దగా అయితే ఉంది కదా. ఇదిగో ఇంకొక గేట్ అనమాట, ఇదొకటి, ఇదొక గేటు. చాలామంది వేరే కంట్రీ నుంచి కూడా వచ్చి ఉన్నారు వీళ్ళంతా. చూడండి ఇదే మెయిన్ ఇంకో గేట్ అనమాట. వేరే నుంచి వచ్చిన్నారు. ఇది ఇంకో గేటు. ఇది కూడా ఇంకో ప్లేస్ అనమాట. ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఇది ప్లేస్ అయితే. సో మీరు ప్లేస్ అయితే చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ చాలా గేట్స్ అయితే ఉన్నాయి, ఒకటే అని కాదు, చాలా గేట్స్ అయితే ఉన్నాయి అనమాట. అలాగలగలగా ఇప్పుడు మేము ఇటువైపు అయితే వెళ్ళబోతున్నాము అండ్ ఇటు కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. సో చూపిస్తాను నేను మీకు ఇటువైపు కూడా. అండ్ మీరు ఇక్కడైతే చూడొచ్చు ఎలా ఉందో, చాలా బాగుంది ఇలా ప్లేస్ అయితే అన్నమాట. ప్లేస్ అయితే సో ఇలా ఉంది ప్లేస్. చూడండి ఎలా ఉందో పైన. సో పైన అయితే చాలా బాగుంది. పైన వెళ్ళి కిందనైతే చూద్దాము ఎలా ఉందో. చూడొచ్చు ఎలా ఉందో, ఇలా ఉందన్నమాట. కిందనైతే ఇలా కనబడుతుంది. ఇలా అయితే ఉంది. మనం ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది పైన అనమాట. పైన అయితే ఇలా ఉంది, కింద వేరేలా ఉంది బ్రో. సో ఇటు మనం వచ్చిన ప్లేస్ అయితే ఇటువైపు చూద్దాం ఎలా ఉంది. ఇప్పుడు నేను చూపించబోతున్నా, చూడండి. చూడొచ్చు ఎలా ఉందో. ఇది ప్లేస్ అయితే. తర్వాత మనం లోపల కూడా వెళ్దాం. చూడండి ఎలా ఉందో. కిందనైతే ఇలా ఉంది అండ్ పైన అయితే ఇలా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా దానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో అవన్నీ ఇక్కడైతే ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ. ఫ్రెండ్స్ దీన్నే దివానీ ఆమ్ అని అంటారు. అలాగే దీన్ని రెడ్ స్టోన్ అలాగే మార్బుల్ స్టోన్తోనే కట్టారు. నిజంగా చూడొచ్చు ఎలా అయితే ఉందో. సో ఈ లోపలైతే ఇలా ఉందన్నమాట. అండ్ ఇటు నుంచి ఇలా కనబడుతుంది ఇది. ఇప్పుడు మనం ఈ లోపలైతే వెళ్ళబోతున్నాము. ఇలా అయితే ఉంది లోపల. ఈ లోపలైతే గార్డెన్ అయితే ఉంది. ఇదంతా గార్డెన్ కూడా చాలా బాగుంది. ఇటువైపు గార్డెన్ అయితే ఉందన్నమాట. ఇటువైపు చాలామంది వచ్చారు.
ఫ్రెండ్స్ మీరు ఇక్కడ డిజైన్ అయితే చూడొచ్చు. ఇక్కడ చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నదంతా మిర్రర్స్ అనమాట. మిర్రర్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ మిర్రర్తోనైతే ఇది వేరే కంట్రీ నుంచి తెప్పించి మళ్ళీ ఇక్కడ డిజైన్ అయితే చేయించారంట. అలాగే ఇక్కడ క్యాండిల్స్ వెలిగించినప్పుడు చాలా వెచ్చగా ఉంటుందంట. ఇప్పుడైతే మనం పైకి అయితే వచ్చాము. నేను ఇక్కడ నుంచే చూపించబోతున్నా. చూడొచ్చు ఇక్కడ నుంచి. ఇదిగోండి ఇది లొకేషన్ అయితే. ఇది లొకేషన్ అనమాట. కూడాను కిందన కూడా ఉన్నారనమాట చాలా మంది. సో ఇది ఫోర్ట్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు మనం ఇటువైపు అయితే చూద్దాం. చాలామంది వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి చూడొచ్చు అనుకుంటా. చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి. భలే కనబడుతుంది ఈ ప్లేస్ నుంచి మాత్రం. సో ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. చాలా ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. సో మనం అలా వచ్చామన్నమాట. అలా వచ్చి సో అటువైపు నుంచి వచ్చాము. అక్కడ ఒక గేట్ ఉంటుంది. సో ఇక్కడ చాలా గేట్లు అయితే ఉన్నాయి. ఒక 4-5 అలా ఉన్నాయి అన్నమాట గేట్లన్నీ. ఇటువైపు చూడొచ్చు ఎలా ఉందో. ఇది ఇక్కడ లొకేషన్ అయితే. సో మీరు ఇటు నుంచి చూడొచ్చు ఎలా ఉందో. ఇటు నుంచి ఇలా కనిపిస్తుంది అన్నమాట ప్లేస్ అయితే. సో ఇది ప్లేస్ అయితే ఇలా ఉందన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్ రాజుగారికి 12 మంది రాణులు అయితే ఉండేవారంట. ఆ 12 మంది రాణులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గది అయితే ఉంది. ఆ ప్లేస్ ఇదే అనమాట. ఇక్కడ సొరంగ మార్గాలు అయితే చాలా ఉన్నాయి. తెలియకపోతే కనుక ఇక్కడ మనం ఇరుక్కుపోతాము. దారి నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంది. చాలా పెద్దదన్నమాట. అసలు ఎక్స్ప్లోర్ చేయడమే చాలా కష్టము. చాలా ఎక్కువగా వీడియో వచ్చేలా ఉంది. అంటే లెంత్ అయ్యేలా ఉంది. ఇదే బయటికి వెళ్ళే దారి అంట. మనం ఇలా అయితే బయటికి వెళ్ళాలి. ఇదే బయటికి దారంట. మనం బయటికి అయితే వచ్చేసాం ఇప్పుడు. ఇది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట మనం. ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పూర్తిగా నేనైతే అసలు ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ కదా. సో వాళ్ళు ఎక్కడైతే తీసుకెళ్లారో సో ఆ ప్లేస్ని మాత్రమే నేను ఎక్స్ప్లోర్ చేయగలిగాను. అలాగే కొన్ని ప్లేసెస్ అయితే నేను తప్పించుకుని మరి నేను వీడియోస్ అయితే కొన్ని క్యాప్చర్ అయితే చేశాను అనమాట. సో మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. సో ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. సో మీ వీడియో పైన మీరు ఎలా అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి.
సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.